20,000 సార్. ఎలాగైనా జాబ్ ఇప్పించండి. డబ్బులు ఎక్కడవే? మా నాన్న ఉన్న గేదె నమ్మేశాడు సార్. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా చెల్లికి కూడా నేనే పెళ్లి చేయాలి సార్. 20,000 తీసుకుని నీకు జాబ్ క్రియేట్ చేయటం నాకు 5 నిమిషాల పని. ఓకే, జాయిన్ అయిపోతాం. తర్వాత లాంగ్వేజ్ రాక క్లయింట్స్ తో ప్రాబ్లమ్స్, సబ్జెక్ట్ రాక సుపీరియర్ తో ప్రాబ్లమ్స్. ఓ నెలలో జాబ్ పోద్ది. నీకు జాబ్ వచ్చింది, చెల్లి పెళ్లి చేస్తామన్న సంతోషంలో నా మీ నాన్నకి గుండెపోటు వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇలాంటి జాబ్ నీకు అవసరమా? మరి ఏం చేయమంటారు సార్? ఫస్ట్ స్కిల్స్ పెంచుకో. స్పోకెన్ ఇంగ్లీష్ వెళ్ళమంటారా? దానివల్ల ఆలక లాభం, మనకు కాదు. ఓ పంచి, డైలీ కస్టమర్ కేర్ కి జస్ట్ డైల్ కి ఫోన్ చేసి 1 గంట సేపు నీకు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడు. ఒకటి క్వశ్చన్ ఎలా అడగాలి నేర్పిస్తాడు, ఇంకోటి ఆన్సర్ ఎలా చెప్పాలి నేర్పిస్తాడు. బేసిక్స్ తో పాటు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఒక తెల్లోని మేనేజ్ చేయడానికి ఆ మాత్రం ఇంగ్లీష్ చాలరా. 5 ఏళ్లుగా నేను మేనేజ్ చేయట్లా, ఇక సబ్జెక్ట్ అంటావా? సాయంత్రం లగేజ్ చదువుకు నా ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపో. ఎటు ఒక్కనే పడిసేస్తున్నా. ఓ నెల రోజు సబ్జెక్ట్ చెప్తాను, ఇంటర్వ్యూలో జెన్యూన్ గా సెలెక్ట్. ఒక్కసారి కాన్ఫిడెన్స్ తో కంపెనీలోకి ఎంటర్ అయితే బిల్ గేట్స్ కూడా నేను జాబ్లను తీయలేడు. నేను డబ్బులు తీసుకుంటాను రా, బలిసినోడి దగ్గర, బేవర్సోడి దగ్గర, నీలాంటి దగ్గర కాదు. తీసుకోరా. సిటీకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఎవరు నాతో ఇలా మాట్లాడలేదు. ఈ జాబ్ కూడా రాకపోతే చచ్చిపోదాం అనుకున్నాను. సొంత అన్నయ్య కూడా ఎంత హెల్ప్ చేయడు సార్. రే సారా అన్నయ్య, ఏదోటి ఫిక్స్ అవరా. అన్నయ్య సార్.